వంశపారపర్యంగా వచ్చే మంత్ర జపానుష్ఠానాలను ఎవరు భక్తి శ్రద్ధలతో చేస్తారో వారిని పరిపాలిస్తుంది శ్రీమాత. బ్రహ్మదేవుడు ప్రజాపతులు, కొందరు మహర్షుల ద్వారా సంప్రదాయాలను ఏర్పాటు చేశాడు. కాల ప్రభావంలో అన్నీ మరిచి తమ గోత్రానికున్న మూల ఋషులు వారందించిన మంత్రాలను మరచి ఈ కాలంలో అనునిత్యం జీవులు అశాంతితో అలమటించిపోతున్నారు. శక్తిని అందించే పరాశక్తి సంప్రదాయాన్ని కుల సంకేతం అంటారు. అనగా అమ్మవారిని ఎలా ఆరాధించాలో తెలిపే సంప్రదాయం అన్నమాట. మంత్రోపదేశం పొందిన మంత్రాలను భక్తితో అనుష్ఠిస్తే అమ్మ తప్పక వారిని పాలిస్తుంది. కులశబ్దానికి వర్ణాశ్రమం అని కూడా అర్థం. తన వర్ణ విద్య పుట్టుకతోనే ఏ జీవికైనా వస్తుంది. శిల్పి కొడుకులకు శిల్ప విద్య జన్మతః అబ్బుతుంది. వర్ణ ధర్మాలు అందించే సౌఖ్యం, ఆనందం ఇంకేవీ అందించలేవు. ఏ వర్ణానికి ఏ ధర్మమో మహాత్ముల ద్వారా తెలుసుకొని ఆ ధర్మాలను పరిపాలించే వారిని అమ్మవారు పరిపాలిస్తుంది, కాపాడుతుంది. కుల సంకేతం అనగా బ్రహ్మ విద్యను అందించే ధర్మ సంబంధం, జ్ఞానం, ధర్మాన్ని రక్షించే వారిని అమ్మవారు రక్షిస్తుందని ఈ మంత్రంలోని నిగూఢార్థం. కులము అనే శబ్దానికి మరొక అర్థం ఉపాసించదగినది, ఉపాసించేవాడు, ఉపాసనకు కావలసిన వస్తువులు. వీటిని గురించి వివరించే సంకేతాలు కుల సంకేతాలు. ఈ సంకేతాలు 3 రకాలు. 1 చక్ర సంకేతం, 2 మంత్ర సంకేతం, 3 పూజా సంకేతం. ఈ మూడింటిని కలిపి వివరించేదే త్రిపుర సంకేతం. ఈ శ్రీ విద్యను రహస్యంగా ఉంచాలి. కారణం, భక్తి శ్రద్ధలు లేని వారికి, వీటి మీద విశ్వాసం లేని వారికి ఇస్తే ఈ సంకేతాలు ఇచ్చిన వాడిని, పుచ్చుకున్న వాడిని నశింపజేస్తాయి. కనుక అమ్మవారు త్రిపుర రహస్య స్వరూపిణి అని కూడా మూలార్థం. మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. మెదడులోనికి సంకేతాలు వెళ్ళక సక్రమంగా బుద్ధి పనిచేయని వారు ఈ కాలంలో ఎక్కువవుతున్నారు. ఒక పట్టాన బుర్ర పనిచేయక దేనిని గుర్తించగా, అనగా జ్ఞాపక శక్తి నశించిన వారికి, మతిని మరిచి బాధపడేవారికి ఈ మంత్రం మహౌషధం. ఈ మంత్రం రోజు రాత్రి పడుకోబోయే ముందు 27, 54 లేదా 108 సార్లు మన సమయాన్ని బట్టి చేస్తే బుద్ధిమాన్యం తొలగిపోతుంది. ఏ పనిలోనూ సరిగా స్పందించలేని వారు, వెంటనే సమాధానం ఇవ్వలేని వారు ఈ మంత్రాన్ని ఆదివారం ఉదయం 108 సార్లు జపిస్తే లోపం తొలగి చురుకుగా పనిచేయగలుగుతారు. ఏది చదివినా జ్ఞాపకం ఉండని వారు రోజు ఉదయం 11 సార్లు జపిస్తే జ్ఞాపక శక్తి అభివృద్ధి అవుతుంది. మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం కుల సంకేత పాలిన్యై నమః. ఓం కుల సంకేత పాలిన్యై నమః. ఓం కుల సంకేత పాలిన్యై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.